రైట్, ఓకే. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు మనం. సో శ్రీనివాస్ గారు, పార్టీలు, జెండాలు, ఎజెండాలు ఇవన్నీ పక్కన పెట్టి నేషన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ అనేటువంటి ఏదైతే సిద్ధాంతం ఫాలో అవుతుందో బీజేపీ, అన్ని పార్టీలు కూడా దయచేసి ఈ బిల్లు విషయంలో అన్ని భేషజాలకు పోకుండా కేవలం మహిళలకి న్యాయం జరగాలి, తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో దూసుకుపోవాలనేటువంటి ఒక దీంతో చేస్తున్నటువంటి బిల్లుకి అందరూ సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? 50%కి కనుక ఒకవేళ కేంద్రం ఓకే చెప్తే డీలిమిటేషన్కి, అప్పుడు మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. శేషు గారు మాట్లాడినరు, దానికి ఉన్నటువంటి కారణాలు వివరాలు తెలియజేసిండ్రు. శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీ యొక్క నేరేటివ్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా 50 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగున్నది, 76లో జరిగినటువంటి సీట్స్ ఇంక్రీజ్మెంట్ తర్వాత 2026 వరకు ఇప్పటి వరకు ఎందుకు ఆగున్నది అన్నది ఒక అంశం. తర్వాత ఇక్కడ 2 అంశాలను ముడిపెట్టిండ్రు. మహిళా రిజర్వేషన్ దీంతో జోడించిండ్రు. మహిళా రిజర్వేషన్ ను పాస్ చేసింది రాజ్యసభలో ఎవరు, మహిళా రిజర్వేషన్ ఆగిన కారణాలు ఏమిటి, ఫస్ట్ దాని మీద మనం ఒక రవ్వ మనం మాట్లాడుకోవాలి. మహిళా రిజర్వేషన్స్ ను ముందర పెట్టి డీలిమిటేషన్ ను పెంచడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మొన్న ఏప్రిల్ 16-17 తారీఖులో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో మేము మహిళలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఇవ్వడానికి అడ్డం పడ్డాయి అని చెప్పుకొని గెలవడం కోసం ఒక రాజకీయ ఎత్తుగడగా చేసినటువంటి వారు. గెలిస్తే మేము చేసినామని చెప్పుకోవడానికి, బిల్లు విరిగిపోతే దీనివల్ల ప్రతిపక్షాల మీద అభాండం వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం, వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే వాళ్ళు కార్నర్ అయ్యింది. ఏమిటంటే మహిళా రిజర్వేషన్స్ ఆగడానికి గల కారణం ఏంది, ఓబీసీ రిజర్వేషన్స్ ను కన్ఫర్మ్ చేయమని అప్పుడు ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, మిగిలిన అనేకమైనటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా మీరు కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వరకే పరిమితం చేసి మీరు ఓబీసీ రిజర్వేషన్ ఫైనల్ చేయకపోతే మాకు దక్కాల్సినటువంటి వాటా దక్కదు అన్నటువంటి అంశం మీద మహిళా రిజర్వేషన్ ఆగింది. మహిళా రిజర్వేషన్ దాని గురించి ఏమి సమాధానం చెప్తున్నారు మీరు? రేపు జనాభా లెక్కలు జరిగిన తర్వాత, సెన్సెస్ పూర్తి అయిన తర్వాత ఓబీసీని కూడా మీరు దాంట్లో చేరుస్తామని చెప్పారు, చేర్చలేదు. ఓబీసీ మీరు లెక్కలు అయిపోయిన తర్వాత మీరు ఓబీసీ రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ చేసి బిల్లు పెట్టాలనేది ఒక అంశం. సరే, ఇప్పుడు బిల్ పాస్ చేసుకున్న రిజర్వేషన్ దానికి అనుగుణంగా జరిగే విధంగా జరగాలి. మీరు 2023లో పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టి సెన్సెస్ డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత చేస్తామని మీరు పెట్టినటువంటిది అది. సెన్సెస్ లో మరి ఓబీసీని చేర్చుతామని అప్పుడు మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్, ఇప్పుడు ఓబీసీని చేర్చిండ్రా? ఓబీసీ లెక్కలు జరుగుతున్నాయా? మహిళా రిజర్వేషన్ కు అడ్డంకి పార్టీల విధానాల, ఈ విషయాన్ని మీరు కొద్దిగా క్షుణ్ణంగా ఆలోచించాలి. మహిళా రిజర్వేషన్ ఆగడానికి గల కారణం కేవలం మహిళలను సింపతైజ్ చేసుకొని ఓట్లు చేసుకోవడానికి కోసం కాదంటే, ఇంతకుముందు శేష్ గారు మాట చెప్పిండ్రు, వారు ఎప్పుడు ఎన్నికల కోసమే పని చేస్తుంటది భారతీయ జనతా పార్టీ. వేరే పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్స్ కోసం పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ నిరంతర ప్రక్రియ ఎన్నికల కోసమే స్ట్రాటజీస్, వర్కౌట్, ప్లానింగ్ జరుగుతుంటుంది. నిరంతర ప్రక్రియ వాళ్ళది. వాళ్ళు ఇవాళ కూడా చేస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ముందర పెట్టి డీలిమిటేషన్ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కనుక పోతే మీరు ఏ పరిస్థితి లోపల కూడా మీరు రేపు సెంట్రల్లో అధికారం రావడానికి అవకాశం లేదు. డీలిమిటేషన్ జరిగితే వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సీట్లు పెరగడం ద్వారా మళ్ళీ 4వ సారి అధికారానికి రావడం కోసం వారు వేసుకుంటున్నటువంటి సోపానం దారి. ఈ డీలిమిటేషన్ ని మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టకుండా విడివిడిగా బిల్లులు పెట్టండి, పార్లమెంట్ లో పెట్టండి అని అంటే ఇంతగానో విపక్షాలు నెత్తి నోరు బాదుకుంటున్నా ఎందుకు పెడచెవిన పెడుతోంది ప్రభుత్వం? మీరు దీన్ని కొంచెం క్షుణ్ణంగా కొద్దిగా 2 నిమిషాలు మీరు చెప్పేటువంటి దీన్ని నేపథ్యాన్ని ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు డీలిమిటేషన్ కంపల్సరీ చేసుకోవడానికి కారణం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా గెలవడానికి వారు చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో మహిళా రిజర్వేషన్స్ ను దీనికి జోడించడం, దాన్ని వాళ్ళ యొక్క బలోపేతం చేసుకొని ముందుకు పోవడం కోసం ఓబీసీ అంశాన్ని ఎక్కడన్నా ప్రస్తావిస్తున్నారా? ప్రస్తావిస్తలేరు. డీలిమిటేషన్ జరగాలి. అన్ని రాజకీయ పక్షాల్లో అందరూ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం డీలిమిటేషన్ జరగాలి. కానీ డీలిమిటేషన్ జరగాలి అంటే మీరు
అన్ని పార్టీలను మీరు కాన్ఫరెన్స్ లోకి తీసుకోవాలి ఫస్ట్. వారు ఏమంటున్నారు, అనేకమైన మేము జాయింట్ పార్లమెంట్ కన్ వేసినాం కదా, జేపీసీ వేసినాం, జేపీసీలో చెప్పండి. జేపీసీలో